హాయ్ ఫ్రెండ్స్! ఈ 2024 ఆగస్ట్ 14th అండ్ 15th ఎన్నో ఫిలిమ్స్ రిలీజ్ కాబోతున్నాయి. సో ఈ వీకెండ్ అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు మూవీస్ చూస్తూ. మరి ఏ మూవీసో తెలుసుకుందామా? సో ఫస్ట్ మూవీ వచ్చేసి మిస్టర్ బచ్చన్. రవితేజ నటించిన ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. రవితేజ, భాగ్యశ్రీ బోడ్సే, జగత్ బాబు, సచిన్ ఖడేకర్ ప్రధాన పాత్రలో నటించారు. మాస్ మహారాజా రవితేజ పక్కన సరికొత్త హీరోయిన్. రవితేజకు జోడీగా పూణే బ్యూటీ. సో రవితేజ కొత్త హీరోయిన్స్కి ఛాన్సెస్ ఇస్తున్నారు. సో అటు మాస్ మహారాజ్ హీరోగా, జగత్ బాబు విలన్గా, వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా ఎలా ఉండబోతుందో చూసేద్దాం. పూరి జగన్నాథ్ గారు నిర్మించిన ఇస్మార్ట్ శంకర్, రామ్ నటించిన మెమొరీ ట్రాన్స్ప్లాంటేషన్ అనే కథనంతో వచ్చిన చిత్రం సూపర్ హిట్ అయిన విషయం మీకందరికీ తెలిసిందే. మరి పూరి జగన్నాథ్, చార్మి కౌర్ నిర్మించిన ఈ సినిమాకు పూరి జగన్నాథ్ గారు దర్శకత్వం వహిస్తున్నారు. రామ్, కావ్య తాపర్, సంజయ్ దత్, అలీ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే సందర్భంగా మన ముందుకు వచ్చేస్తోంది. మరి లైగర్ సినిమాతో ఫ్లాప్ కొట్టిన పూరి జగన్నాథ్ గారు ఈ సినిమాని హిట్ వైపు నడిపిస్తారా? డబల్ ఇస్మార్ట్లో బాలీవుడ్ విలన్ బిగ్ బిల్ సంజయ్ దత్ పాన్ ఇండియా రేంజ్లో ఇస్మార్ట్ రామ్తో ఈ సినిమాని ఖచ్చితంగా చూసేయాల్సిందే. తంగాలన్ సినిమాలో సరికొత్తగా కనిపించబోతున్న విక్రమ్, వారియర్ రోల్లో అందాల భామ మాళవిక మోహనన్. సో తంగాళన్ మూవీ కోసమే విక్రమ్ తన బాడీ ఆ క్యారెక్టర్కి తగినట్టుగా కనిపించాలని చాలా శ్రమ తీసుకున్నారని అయితే తెలుస్తోంది. ఈ ఆగస్ట్ 15th రిలీజ్ కానున్న తంగాళన్ మూవీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా సినిమా. నీలం ప్రొడక్షన్స్ స్టూడియో గ్రీన్ బ్యానర్పై కేఈ జ్ఞాన్వాల్ రాజా నిర్మించిన ఈ సినిమాకు రంజిత్ దర్శకత్వం వహించారు. విక్రమ్, పార్వతి, మౌలిక మోహనన్, పశుపతి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ ఫిలిం హిందీ, తెలుగు, తమిళ్, మలయాళీ, కన్నడ భాషలో రిలీజ్ కానుంది. డిమాంటీ కాలనీ హర్రర్ మూవీ మీరు చూసే ఉంటారు. సో ఇందులో కథకొస్తే ఒక బ్రిటిష్ వ్యక్తి తన వైఫ్ కోసం ఒక గోల్డ్ చైన్ తయారు చేపిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఫ్యామిలీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో వాళ్ళందరూ డెవిల్స్గా అదే ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఆ చైన్ని ఎవరు తీసుకొచ్చినా సరే ఆ బ్రిటిష్ అతను మళ్ళీ ఏదో ఒకలా చైన్ని సంపాదించేస్తూ ఉంటాడు హర్రర్ ఫిలింలో. సో ఇది ఒక నలుగురు బ్యాచులర్స్ లాగా ఈ సినిమా 1 అయితే రూపొందించారు. సో అదే సీక్వెల్లో వచ్చేస్తుంది డిమాంటీ కాలనీ 2. కానీ సరికొత్తగా ఈ హర్రర్ మూవీ మన ముందుకు వచ్చేస్తుంది ఆగస్ట్ 15th. నెక్స్ట్ వచ్చేస్తుంది ఇది కూడా హర్రర్ సీక్వెల్ మూవీనే, స్త్రీ 2. సో స్త్రీ మూవీ పార్ట్ 1 అంటే 1లో సో యాక్చువల్లీ హర్రర్ మూవీ. సో ఓ స్త్రీ రేపురా అని చెప్పి అప్పట్లో చాలామంది గోడల మీద రాసేవారు కదా. ఆ కాన్సెప్ట్తో స్త్రీ మూవీ అయితే ఇంతకుముందు మన ముందుకు వచ్చిందనమాట. సో అందులో మేల్ పర్సన్స్ మిస్ అవుతూ ఉంటే శ్రద్ధా కపూర్ సేవ్ చేసినట్టుగా ఉంటుంది. కానీ ఫైనల్లో శ్రద్ధా కపూరే ఒక హర్రర్ ఆమెని, ఇంకా హర్రర్ శక్తిని ఆమె సంపాదిస్తుంది అన్నట్టుగా మూవీని ఎండ్ చేస్తారనమాట. స్త్రీ 2లో కూడా మరి నిజంగా శ్రద్ధా కపూర్ ఒక పెద్ద హర్రర్ లాగా మన ముందుకు వస్తుందా, లేదా ఆ విలేజ్ని సేవ్ చేస్తుందా అనే సస్పెన్స్తో ఈ ఫిలిం అయితే వచ్చేస్తుంది, ఇంకా స్పెషల్ క్యారెక్టర్ అట్రాక్షన్స్తో. సో హర్రర్ మూవీస్ ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు డిమాంటీ కాలనీ 2 ఉంది, హిందీ ఫిలిం స్త్రీ 2 కూడా ఉందన్నమాట. జాన్ అబ్రహం యాక్షన్ ఫిలిం. సో తమన్నా కూడా నటించిన ఈ హిందీ ఫిలిం కూడా ఆగస్ట్ 15th రిలీజ్ కాబోతుంది. సో మనకి ఈ రోజు నుంచి రిలీజ్ కాబోయే ఈ ఫిలిమ్స్ ఈ వీకెండ్ మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.